శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారవ బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బారవ బీచ్ ఫెస్టివల్ సందర్భంగా శనివారం ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్న చిన్న తాబేలు పిల్లలను బీచ్ వద్ద పలువురితో కలిసి ఆయన వదిలిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బారువా బీచ్ కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు, మహేంద్ర తరయ కలిసే ప్రదేశం, లైట్ హౌస్, సముద్రంలో మునిగిన ఓడ, చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పారు. దీనిని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చని, సముద్రపు లోతు, తీర ప్రాంతం సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయని అన్నారు. స్కూబా డ్రైవింగ్, పారా మోటార్ ఫ్లయింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందని తెలిపారు. బారువా బీచ్ ప్రత్యేకతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు ప్రత్యేక వెబ్సైట్, ప్రచార కార్యక్రమాలు ప్రారంభించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. బారువా పేరును బ్రాండ్గా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర మరి కాస్త సంపాదన పొందే విధంగా హోమ్ స్టే అంటున్నారు. ఈ రోజు ప్రపంచంలో అన్ని దగ్గరలో కూడా జరుగుతుంది. ఇంటి దగ్గరే ఉండి అతిథుల్ని చక్కగా మీరందరూ కూడా చూసుకొని భోజనం పెట్టించి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అంతా సందర్శించే విధంగా చాలా మంది కార్యక్రమాలు చేస్తున్నారు. అవసరమైతే ఆ మోడల్ కూడా బారువాలో డెవలప్ చేసుకొని వచ్చే వాళ్ళకి మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి. మీ అందరికీ కూడా అందరూ మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పింది విషయాలు రెండు ముఖ్యమైనటువంటివి. ఎవరు బయట నుంచి ఏ అతిథి వచ్చినా సరే గౌరవంగా మనం చూసుకోవాలి. ఎక్కడ మాట పడినా సరే ఆ మాట కేవలం ఒక వ్యక్తి దగ్గర ఒక రోజు వరకే ఉండిపోదు. మళ్ళీ వాళ్ళందరూ ప్రపంచం చూడతారు. అంతా కూడా ఇక్కడ నుంచి శ్రీకాకుళం వరకు వస్తాడు, బారువా దగ్గరికి వెళ్ళి నాకేదో అన్యాయం అయిపోయింది, లేకపోతే నాకు అవమానం జరిగింది, మీరు కూడా వెళ్తే అలాగే జరుగుతుంది. వైజాగ్ వరకు వెళ్తాడు, ఎయిర్పోర్ట్కి వెళ్తాడు, అక్కడ 10 మంది కలిస్తే అక్కడ చెప్తాడు. ఢిల్లీ వెళ్తే మళ్ళీ అక్కడ 10 మందికి చెప్తాడు. అంటే ఒక్క సంఘటన కానీ ఇక్కడ ఏదైనా అనరానిది జరిగిన అది మళ్ళందరికీ కూడా ఏ రకంగా తిరిగి మనకి దెబ్బ కొడుతుందో ఒక్కసారి మనం అందరం గమనించి, ఎవరు బయట ప్రాంతం నుంచి ఎవరైనా సరే బీచ్ సందర్శించడానికి వస్తే వాళ్ళ దేవుళ్ళలాగా, అతిథి దేవో భవ అని అన్నారు, వాళ్ళ దేవుళ్ళలాగే మనం చూసుకొని వాళ్ళు క్షేమంగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళే వరకు కూడా మనం కూడా దానికి సహకరించే విధంగా చేయాలి. రెండోది, బీచ్కి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎందుకు వస్తారు? ఇక్కడ వస్తే అందంగా ఉంటుంది, రిలాక్స్ అవ్వచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చని. అటువంటి బీచ్నే మనం అందంగా పెట్టుకోలేకపోతే, క్లీన్గా ఉంచకపోతే మళ్ళీ అది కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడే మేము టబ్బులు బాస్కెట్లు వేసుకొని క్లీనింగ్ చేయాలని చేసాం. సరే ఒక అడుగు దాటితే అంత క్లీన్ అయిపోతుందని అంటే చెత్త ఎక్కడికి తగ్గట్లేదు. ఇంకలా బకెట్ ఫుల్ అయిపోయింది, కానీ ఇంకలా చూస్తే ప్లాస్టిక్ అలా కొండ దగ్గరికి అలా వెళ్తూనే ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా బారువా ప్రజలే దీనికి ప్రాధాన్యత తీసుకోవాలి. మీరే మీ తాలూకు ఆస్తిగా, దేవుడిచ్చినటువంటి ఆస్తిగా మీరందరూ కూడా జాగ్రత్తగా సంరక్షించుకొని మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటారో రేపు దీని మీద ఆదాయం మీరే పొందుతారు. కాబట్టి బీచ్ను కూడా మీ ఇల్లులాగా శుభ్రంగా చూసుకునే బాధ్యత ప్రజలందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఆ బాధ్యత మీరందరూ కూడా తీసుకోండి. క్లీన్గా మీరు బీచ్ ఉంటే ఆటోమేటిక్గా జనాలు వస్తారు. ఎందుకంటే జనాలకి ఇష్టం శుభ్రంగా ఉంటే, మనకు కూడా చూడడానికి ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ వర్డ్ కానీ మనం బయటకు పంపించగలిగితే బారువా బీచ్ చాలా పరిశుభ్రంగా ఉంటుంది అనే ఒక్క మాట కానీ మనం పంపించగలిగితే ప్రపంచ నలుమూలల నుంచి కూడా వస్తారు. కాస్త మీరు కూడా కొన్ని టీంలు వేసుకొని ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ చేయడం, అలాగే ఎవరైనా వస్తే ఇంకా మంచి మాట అన్నారు కలెక్టర్ గారు అయితే, ప్లాస్టిక్ వాడకుండా ఈ యొక్క బీచ్ని కానీ పరిరక్షించుకోవాలని అంటే మాత్రం అద్భుతమైనటువంటిది. నేను చెప్తున్నాను, ఆ విషయం మీరు చేయండి. అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తీసుకొని వస్తాను నేను. మీరు అది చేసి పెట్టండి. ప్లాస్టిక్ నిరోధించినటువంటి బీచ్గా మీరందరూ కూడా ప్రకటించి బారువా ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతంగా కార్యక్రమం చేయించండి. ఆ కార్యక్రమంలో ఉన్న శక్తి ద్వారా సీఎం గారిని ఇక్కడికి తీసుకొని వచ్చే బాధ్యత నాదనేది బారువా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇది రేపు భవిష్యత్తులో డెవలప్ అయితే జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి స్పాట్ అవుతుంది.
కాకపోతే ఒక పక్కన మనం ఫిషింగ్ ఇది కూడా డెవలప్ చేసుకొని టూరిజం మీద మనకు వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా వస్తుంది. టూరిజం మీద ఇప్పుడు ఎంత అయితే అంత స్పెండ్ చేస్తున్నారు అందరూ కూడా. అందుకని టూరిజంని కానీ మనం సరిగ్గా పట్టుకొని ఆ అడ్వాంటేజ్ని కానీ మనం తీసుకోగలిగితే బారువా తాలూకా రూపురేఖలన్నీ కూడా బ్రహ్మాండంగా మార్చొచ్చు. ఈరోజు కార్యక్రమం తాలూకా ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే మన అందరి శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదట రాజకీయ చైతన్యం కల్పించినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి తాలూకా వర్ధంతి కూడా ఈరోజు. ఆయనతో కూడా ఈరోజు కలిసి రావడం, బారువాలో జరిగే ఈ కార్యక్రమానికి ఆయన తాలూకా దినం కూడా ఈరోజు కలిసి రావడం అనేది ఆయన ఆశీస్సులు ఉన్నట్టుగానే మనం అందరం కూడా భావిద్దాం. అలాగే మీరందరూ కూడా రాబోతున్నటువంటి 10 రోజుల్లో అధికారులు ఏవైనా వచ్చి సహకారం కోసం అడిగితే, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ గా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మీరు కూడా ఏ ఆలోచనలు ఉంటే నిర్భయంగా ప్రభుత్వానికి చెప్పండి, అధికారులకు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో బారువా బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ను 3 రోజుల పాటు నిర్వహిస్తారు. స్థానిక సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ఈ ఫెస్టివల్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ఏడాది నేటి నుంచి 3 రోజుల పాటు అంటే 21వ తేదీ వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. జానపద నృత్యాలు, పాటలు, ఇతర సంప్రదాయ కళారూపాలు ప్రదర్శిస్తారు. స్థానిక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు సంగీత కచేరీలు చేస్తారు. సాంఘిక, చారిత్రక అంశాలపై నాటకాలు, బుర్రకథలు ఉంటాయి. స్థానిక కళాకారులు తయారు చేసిన చేతి పనిముట్లు, రుచికరమైన స్థానిక ఆహార పదార్థాలు ఇక్కడ లభిస్తాయి. బీచ్ వాలీబాల్, కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడలు నిర్వహిస్తారు. యువతను ఆకర్షించడానికి కొన్ని సాహస క్రీడలు కూడా ఉన్నాయి.